శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో ఇటీవల మహిళలు పోలీసులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిపై జగన్ చేసిన పోస్టుల్ని చూస్తే ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని తెలుస్తోందన్నారు. జగన్ పొదిలికి వెళ్లింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి లేక విధ్వంసం సృష్టించడానికా అని ప్రశ్నించారు. మహిళలు పోలీసుల మీద రాళ్లు వేయించడం, ర్యాలీలో ఎవరైనా రాని తొక్కి పడేస్తామని ప్లకార్డులు ప్రదర్శించడంలో మీ ఉద్దేశం ఏంటని నిలదీశారు. పొగాకు రైతులు పరామర్శకు వెళ్తే రైతులకు న్యాయం చేయాలి, పొగాకు రైతులను ఆదుకోవాలి అనే ప్లకార్డులు ఉంటాయి, కానీ తొక్కి పడేస్తామనే ప్లకార్డులు ప్రదర్శించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ర్యాలీలో మహిళలు పోలీసులపై జరిగిన రాళ్ల దాడి వీడియోను ప్రదర్శించారు. కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి